హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకం కింద మనకు నిధులైనటువంటివి అయితే అందజేయబోతున్నారు. గతంలో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది వైఎస్ఆర్ బీమా పేరుతో అయితే ఉండింది. దీన్ని ప్రస్తుతం మనకు చంద్రన్న బీమా పథకం అనేటువంటి దానికైతే మార్చడం జరిగింది. ఈ యొక్క పథకం గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దీనికి సంబంధించి ఎంత మేరకు రుణాలు అనేటువంటివి అయితే అందించబోతున్నారు, దీనికి కావాల్సిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ముఖ్యంగా మనకు ఎవరికైతే అందజేయబోతున్నారు ఈ యొక్క రుణం అనేటువంటిది, ఇంచుమించుగా ఎంతో డబ్బుల మేరకు ఈ యొక్క రుణం అనేటువంటిది అయితే అందిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎప్పటి నుంచి అయితే మనకు అమల్లోకి రాబోతుంది, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? మనకు ఏపీ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మనకు చంద్రన్న బీమా పథకం ద్వారా రుణాలు అనేటువంటి వాటిని అయితే అందించబోతున్నారు. ఈ మేరకు మనకు ఈ యొక్క రుణాలు అనేటువంటి వాటిని ఎవరెవరికైతే అందించబోతున్నారు, దీనికి సంబంధించి ఎంత మేరకు మనకు రుణం అనేటువంటిది అయితే ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏవేవి ఉండాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రన్న బీమా పథకం అప్డేట్. ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ బీమా పేరును చంద్రన్న బీమాగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే మనకు ప్రస్తుతం వైఎస్ఆర్ బీమా కింద సహజ మరణానికి చెల్లిస్తున్న 1 లక్ష రూపాయలు, ప్రమాద బీమా కింద చెల్లించే 5 లక్షల రూపాయలను యథావిధిగా కొనసాగించి రానున్న పాలసీ సంవత్సరం నుంచి సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద బీమా కింద 10 లక్షలు పెంచే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ 16/3/2024 నుంచి నేటి వరకు గల కాలానికి సంబంధించి మరణించిన వారి క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో మనకు 2014 నుంచి 2019 చంద్రన్న బీమా పథకం కింద కుటుంబంలో 18 సంవత్సరాల నుంచి నిన్నటువంటి వారందరికీ కూడా బీమా వర్తించేది. కావున రానున్న పాలసీ సంవత్సరంలో ఈ మార్పులు వచ్చేందుకు అవకాశం అయితే కలదు. వాస్తవానికి బీమా పాలసీ సంవత్సరం మే నెలతో ముగుస్తుంది. అయితే మనకు గత సంవత్సరం బీమా నమోదు జూలై నెలలోనే జరిగి జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కావున ఈ బీమా ఈ నెలలోనే ముగుస్తుంది. కాబట్టి ఈ యొక్క చంద్రన్న బీమా కింద మనకు కొత్త మార్గదర్శకాలు అయితే విడుదలయ్యి బీమా కొరకు కొత్తగా నమోదు ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? మనకు పాతగా ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం కింద పోయి మనకు దీన్ని చంద్రన్న బీమా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. పేరు కూడా దీనికి మార్చారు. ఈ యొక్క పాలసీలు అనేటువంటివి కూడా మార్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు గతంలో ఉన్నటువంటి పాలసీలకు మెరుగ్గా ఈ యొక్క పాలసీలు అనేటువంటివి ఈ ప్రభుత్వం కూడా తీసుకురాబోతుంది. తొందరలోనే మనకు ఈ యొక్క చంద్రన్న బీమాకు సంబంధించి కొత్త ఎన్రోల్మెంట్ అనేటువంటిది అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అయితే మనకు ఇంకా కూడా ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడిందే కానీ వాలంటీర్లు అనేటువంటి కొత్త వ్యవస్థ అయితే నిర్మించలేదు ఇంకా కూడా. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ నిర్మిస్తేనే మనకు ఈ యొక్క పనులు అనేటువంటివి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇంకా కూడా నిర్మించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముందు మనకు వాలంటీర్ వ్యవస్థ నిర్మించాకే ఈ యొక్క పథకాల మీద దృష్టి అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడడం వల్ల వాలంటీర్ల నియామకాలు ఇంకా జరగకపోవడంతో తదితర కారణాల వల్ల మనకు కొత్త బీమా నమోదు జూలై నెలలోనే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలియజేశారు. ఇదండి మనకు ఈ యొక్క చంద్రన్న బీమా పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అయితే మనకు అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు అనేటువంటివి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రమాదం, మరణం, అదేవిధంగా పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారికి 5 లక్షల రూపాయలు అయితే ఈ యొక్క మాఫీ అనేటువంటిది చంద్రన్న బీమా మాఫీ అనేటువంటిది అయితే వస్తుంది. పాక్షిక అంగవైకల్యం కలిగినటువంటి వారికి 3,62,500 రూపాయలు అయితే డబ్బులు అనేటువంటిది రుణంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సహజ మరణం అంటే నార్మల్గా ఎవరైతే చనిపోయి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా 30,000 రూపాయలు అయితే ఈ యొక్క రుణం అనేటువంటిది బీమా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఉపకార వేతనం ఇద్దరు పిల్లల వరకు అయితే ఉంటుంది 1200 రూపాయల చొప్పున నెలకి. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క పాలసీలు ఎవరికైతే రావాలో సో ఈ విధంగా అయితే వస్తాయి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే కూడా అడగండి. ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో ఇవాళ రోజు నుంచి మనకు వెరిఫికేషన్ అనేటువంటిది అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటి వాటిని అయితే అన్నింటినీ కూడా ఒకసారి వెరిఫై అనేటువంటిది చేసి మీరు ఆ యొక్క పెన్షన్కు ఎలిజిబుల్ అవుతారా లేదా అని కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటారు. సో మీ దగ్గర కంప్లీట్గా అయితే పక్కాగా కూడా అన్ని డాక్యుమెంట్స్ అనేటువంటిది అయితే ప్రూఫ్స్తో సహా అయితే ఉండాలి. ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళందరూ చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్లా కాదని నిర్ణయించుకొని మీ యొక్క నేమ్ అనేటువంటిది లిస్ట్లో రాసుకొని అయితే వెళ్తారు. ఓకేనా? సో అందరూ కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి అయితే కంప్లీట్గా అయితే ఏర్పరచుకొని పెట్టుకోనండి. అధికారులు మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందు మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.